హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్ అండి. ఇవాళ నేను మీకు మినపల పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఇదిగోండి మినపప్పు. నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయ ఎంత సైజు చింతపండు, కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, సాల్ట్, ఆయిల్, తాలింపు దినుసులండి, తాలింపు వేసుకోవడానికి. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు. పచ్చడి మెదిగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి నేను ఇక్కడ టమాటా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మనకు నిమ్మకాయే చాలా పులుపుని బాగా ఇస్తుందండి. సో అందుకని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇదిగోండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మినపప్పు వేపుకుందామండి ఫస్ట్. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఇప్పుడు ఈ మినపప్పు వేసుకొని వేపుకుందామండి. ఇది సిమ్లోనే వేపుకోవాలండి, మంచి వాసన వచ్చేదాకా. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. సో సిమ్లోనే వేపుకుందామండి. ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇలా దోరగా సిమ్ములోనే వేపుకోవాలండి. ఇది పెద్ద మంట మీద కానీ వేగిందంటే ఇంక మినపప్పు త్వరగా మాడిపోయి రుచి ఉండదండి, పచ్చడి అనేది రుచిగా ఉండదు. ఇలాగైతే నిదానంగా వేపుకోండి. తర్వాత ఈ పక్కకు తీసేద్దామండి. ఇప్పుడు ఇది అయిపోయింది. మీరు బాగా మినపప్పు కానీ బాగా వేగకపోతే పచ్చడి అది కూడా అలా కూడా రుచిగా ఉండదండి. సో ఇలా అయితే వేపుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు ఇది తీసేసి మిగతా వేపుదామండి. ఇదిగోండి ఇలాగా మినపప్పు అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు దీనిలో ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ యాడ్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేయొద్దండి, జీలకర్ర ధనియాలు వరకు వేపుకోండి. ఆయిలే సరిపోద్దండి, ఇంకా ఏమీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు మనము. ఈ కొంచెం మంచి వాసన వచ్చినాక అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దామండి. ముందుగా ఎండుమిరపకాయలు వేస్తే ఏమైందంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాగ ఫస్ట్ ఈ రెండు వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేద్దాము. ఇప్పుడు వేగినాయండి. దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేసేద్దాము. అలాగే చింతపండు కూడా యాడ్ చేసేద్దామండి. మూత పెట్టి మగ్గనిద్దాం. కొంచెం వేపిన తర్వాత చింతపండు కూడా మెత్తపడుతుందండి మీరు దీంట్లోనే పెట్టేస్తే. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా అయిపోయింది. ఇదిగోండి ఒక్క 2 సెకండ్స్ చాలండి. ఊరకనే అలాగా చింతపండు అనేది ఇంకొంచెం మెత్తపడిపోద్ది. ఇదిగోండి మెత్తపడింది చింతపండు, చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దామండి. మిక్సీలో మీరు ఇవి వేసేటప్పుడు వెల్లుల్లిపాయి కొంచెం సాల్ట్ వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత మినపప్పు యాడ్ చేయండి. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం గట్టిగా వేస్తాను. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు తాలింపు వేస్తానండి. నేను కొంచెం థిక్గానే తీసుకున్నానండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి మెదిపేటప్పుడు. ఇదిగోండి తాలింపు వేస్తున్నాను. బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం తాలింపు గిన్నెలు వేసానండి. ఇవి వేగినాక
కరివేపాకు వేస్తే మీకు కావాలంటే ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మినపచ్చడిలో ఎండుమిరపకాయలతోనే కదా చేశాను. సో నేనైతే యాడ్ చేయను. మినుముల పచ్చడి అసలు చాలా హెల్తీ అండి, చాలా మంచిది. ఎవరన్నా మెచ్యూర్డ్ పిల్లలు ఏమన్నా ఉంటే కనుక నడుములు అనేవి గట్టి పడతాయండి. మినప్పప్పు పెడతా ఉండండి ఎక్కువ, చాలా మంచిది. కంది పచ్చడి, మినప్పచ్చడి ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ఒక్క ముద్దలోకి వేడి నెయ్యి వేసుకొని 1 స్పూన్ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేనైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా రుచిగా ఉంటుందండి ఆనియన్స్ పంట కింద తగులుతూ ఉంటే. ఇంకోండి, ఇది వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా మనము చేసుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ అండి మినుముల పచ్చడి. మీకు ఇది దేనిలోకైనా బాగుంటుందండి, అన్నము, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకోండి. మినప్పప్పు అనేది కామన్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, సో ఎప్పుడైనా కావాలంటే ఇలా చేసుకోండి. దీంట్లో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మినుముల పచ్చళ్ళు, లేదా వడియాలైనా పర్వాలేదు. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు అయితే వేసేస్తున్నానండి. ఇంకంతే, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక. చాలు. ఇంగువ అనేది చిన్నపిల్లలకి చాలా మంచిదండి, పొట్టలో నొప్పి రాకుండా ఇట్లాగా ఉంటుంది. మీరు ఇంగువని ఎప్పుడైనా కూడా పిల్లలకి కడుపులో నొప్పి వస్తుంది అన్నప్పుడు ఇంగువతో కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపేసి బొడ్డు చుట్టూ పూయండి, చాలా మంచిది. మీకు ఇంగువ టిప్పు ఉపయోగపడితే ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతాయి. ఇదిగోండి, తాలింపు దినుసులు వేసేసాను, ఆనియన్స్ అండి. దీన్ని కలిపేసుకొని వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి కొంచెం వేసుకొని తింటే భలే ఉంటుందండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.